యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ కొత్త ప్రాజెక్ట్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీని పూజా కార్యక్రమాలతో చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. ఇది ఎప్పుడో జరిగిపోయింది, కానీ ఇప్పటిదాకా కూడా ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎన్టీఆర్ దేవర పూర్తయ్యాక వార్ 2 సినిమాతో ఫుల్ బిజీగానే ఉంటున్నాడు. అయితే అతి త్వరలోనే ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ మీదకు వెళ్ళనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ టైటిల్ మీద రకరకాల చర్చలు జరిగాయి. ఈ సినిమాకి డ్రాగన్ అని టైటిల్ను పెడుతున్నట్లుగా లీకుల మీద లీకులు అందాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ టైటిల్ బాగా వైరల్ అయింది. కానీ ఈ టైటిల్ కన్ఫామా అన్న డౌట్స్ మాత్రం చాలా మందిలో కూడా ఉన్నాయి. అయితే తాజాగా భగీరా మూవీ డైరెక్టర్ అభిమానులకు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఎన్టీఆర్ నీల్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు చెప్పాడు. మాటల్లో అసలు విషయం చెప్పేశాడు. దీంతో ఈ మూవీ టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో రేంజ్లో వైరల్ అవుతోంది, బాగా ట్రెండ్ అవుతోంది కూడా. నెల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలోంచి ఈ ముక్క ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అవుతోంది. డ్రాగన్ అని ఆ డైరెక్టర్ నోటి నుంచి వచ్చిన మాటని ఇప్పుడు టైగర్ అభిమానులు మళ్ళీ వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్కి ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ ఎడిటింగ్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ మామూలు సినిమాతోనే దుమ్ము దులిపేస్తారు, ఇక నీల్తో సినిమా అంటే అరాచకమే అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలే నీల్ సినిమాలలో ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. పైగా ఎన్టీఆర్ లాంటి టైగర్ దొరికితే ఊరుకుంటాడా? అందుకే ఎన్టీఆర్ని డ్రాగన్గా మార్చేస్తున్నాడు. డ్రాగన్ ఎంత భయంకరమైందో తెలిసిందే. అతి భయంకర రూపంతో నిప్పులు కక్కే స్వభావం ఉన్న క్రూర జంతువుగా మనం చాలా సినిమాల్లో చూసాం. ఇక ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో ఆ రేంజ్ ఊచకోత డ్రాగన్ సినిమాలు చూడబోతున్నాం. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ వినగానే నీల్ ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి చూడాలి డ్రాగన్గా మారబోతున్న మన యంగ్ టైగర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. అయితే నీల్ ఇదే టైటిల్ కంటిన్యూ చేస్తాడా లేదా ఇంకా బెటర్గా మారుస్తాడా అనేది చూడాలి. ఈ డ్రాగన్ అనే టైటిల్పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.